ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని దేవీ చౌక్ సమీపంలో ఏరియా వెటర్నరీ ఆసుపత్రిలో నిర్వహించిన వ్యాక్సినేషన్ కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై అవగాహన పోస్టర్ను ఆవిష్కరించి రెబీస్ నిరోధక వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచడం అత్యంత అవసరమన్నారు. జంతువులను ప్రేమగా చూసుకోవడం ఎంత ముఖ్యమో వాటి ద్వారా సంక్రమించే వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యమన్నారు. రేబీస్ వంటి ప్రాణాంతక వ్యాధులను నివారించేందుకు ప్రభుత్వం చేపడుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోనే ప్రత్యేకంగా రాజమహేంద్రవరం వెటర్నరీ ఆసుపత్రిలో జంతువులతో పాటు మనుషులకు కూడా రేబీస్ వ్యాక్సినేషన్ నిర్వహించడం అభినందనీయమన్నారు. పశువుల ఆసుపత్రి అభివృద్ధికి సహకరిస్తున్న మాజీ ఆదిరెడ్డి అప్పారావు, కొప్పాక వెంకటనారాయణ, ఎస్బీ గ్రూప్కు చెందిన రంగప్రసాద్, రాము, సురేష్ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ సత్యనారాయణ కొల్లూరి, డిఐఎస్ఓ టి శ్రీనివాసరావు, కూటమి నాయకులు మజ్జి రాంబాబు, దాస్యం ప్రసాద్, చాపల చిన్నరాజు, వైద్యులు డాక్టర్ వీర, రాజశేఖర్, జంతు ప్రేమికులు పాల్గొన్నారు. నమస్కారం. ప్రపంచ జూనోసిస్ దినోత్సవ సందర్భంగా రాజమహేంద్రవరం ఏరియా వెటర్నరీ హాస్పిటల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ తీసుకోవడం జరిగింది. దాంట్లో వెటర్నరీ డిపార్ట్మెంట్ డాక్టర్స్, స్టాఫ్, వారితో పాటు నేను కానీ మా కూటమి నాయకులు అందరూ కూడా, అలాగే ఈ యొక్క సంస్థ అభివృద్ధికి సహకరించిన దాతలందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముందుగా మా డాక్టర్ గారిని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేయాలి. ఎందుకంటే జూనోసిస్ అంటే జంతువుల నుంచి మనుషులకు వచ్చే వ్యాధి. అది రాకుండా ఉండవలసిన జాగ్రత్తలు ఏంటన్నది ప్రజలకి తెలియచేయాలి. యానిమల్ లవ్వర్గా వాటిని ప్రేమగా చూసుకోవడం ఎంత ముఖ్యమో వాటి నుంచి సంక్రమించే వ్యాధులు మనుషులకి రాకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. దానికి ప్రభుత్వం నుంచి అందించే సహకారం ఏమిటంటే వ్యాక్సినేషన్ డ్రైవ్. ఎక్కడైనా సరే ర్యాబిస్ రాకుండా యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ చేస్తూ ఉంటాం డాగ్స్కి. కానీ ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఏకైక హాస్పిటల్ రాజమహేంద్రవరం వెటర్నరీ హాస్పిటల్లో మనుషులు కూడా వ్యాక్సినేషన్ చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఆ డిపార్ట్మెంట్ వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తామని. ఎందుకంటే మనుషులకు కూడా వ్యాక్సినేషన్ చేయడం అన్నది చిన్న విషయం కాదు. అంటే ఆలోచన రావాలి. ఎప్పుడో ఏదో జరిగిన తర్వాత వచ్చి అప్రమత్తం అయ్యేదానికన్నా ముందు నుంచి అప్రమత్తంగా ఉండడం అన్నది మంచి విధానం. ఇప్పుడు మనుషులు కూడా వ్యాక్సినేషన్ చేస్తే నేను కూడా అనుకున్నా చేయించుకుంటారా అని, కానీ చాలా ఉత్సాహంగా బాధ్యతగా చేయించుకుంటున్నారు అందరూ కూడా. జ్ఞాపకాలు నేను ఇక్కడ పనిచేసాను కాబట్టి చెప్తున్నాము. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఈ జూనోసిస్ డే సందర్భంగా యాంటీ రేబీస్ వ్యాక్సిన్ చేయించడం జరుగుతుంది. మరి గత 3 సంవత్సరాల నుంచి కూడా నాట్ ఓన్లీ యానిమల్స్, మనుషులు కూడా ప్రత్యేకంగా యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ఒకే క్యాంపస్లో ఒకే గొడుగు కింద వేయడం జరుగుతుంది. ఇది ఎక్కడ రాష్ట్రంలో జరగలేదు సార్. మీ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా, అదేవిధంగా మన పశువుల హాస్పిటల్ అభివృద్ధికి కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ఎంతో సహకరించి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మన హాస్పిటల్ అభివృద్ధికి సహకరించారు. అదేవిధంగా మంచి కమిటీ వేసి కలెక్టర్ గారు, మేడం గారు అధ్యక్షులుగా, మీరు సభ్యులుగా ఉండి హాస్పిటల్ అభివృద్ధికి సహకరించారు. ఇప్పుడు ఈ రోజు 2-3 కార్యక్రమాలు ఉన్నాయి సార్. ఒకటి ర్యాబీస్ వ్యాక్సినేషన్ మనుషులకు ఒకటి వేస్తున్నాం సార్. అదేవిధంగా పశువులకు కూడా, అంటే పెట్ యానిమల్స్ చేస్తున్నాం. అదేవిధంగా అవగాహన కోసం ఒక పోస్టర్ లాంచింగ్ చేయవలసిందిగా కోరుతున్నాం.